దేవుని వాక్యంలో నుండి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. రెవల్యూషన్ చాప్టర్ 7 verse 17. Let us read all together please. ప్రకటన 7:17 అందరం కలిసి చదువుకుందాం. ఏలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గ ఎదకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందును తుడిచివేయను. ఈ సంవత్సరం మనకి ఇవ్వబడినటువంటి వాగ్దానం మరి మధ్యలో ఉంటుంది చూడండి. గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గ ఎద్దకు వారిని నడిపించను. అది అండర్లైన్ చేసుకోండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం మాత్రమే చదువుకుందాం. 1 Corinthians chapter 11 verse 28. Let us read all together please. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 8వ వచనం నుంచి 12వ వచనం వరకు మార్చి చదువుకున్నాం. నంబర్స్ చాప్టర్ 20 verse 8 to 12. లెట్ us read alternatively please. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోను ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్లు ఇచ్చును. నీ వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకును త్రాగనిమ్ము. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలన అనెను. సమాజమును పశువులు. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు ఎదుట నా ఎదుట ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతే గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. ప్రభు సహాయం కొరకే చిన్న ప్రార్థన చేస్తున్నామా? దయగలిగిన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో మీ రక్తంతో విమోచించబడినటువంటి ప్రజలతో కూడా సంవత్సరం మొదటి పరిశుద్ధ దినములో నేను కూడా మిమ్మల్ని ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించిందేవా, నీకెంతో వందనాలు. ప్రభా, నా పాపాన్ని మోసుకొని పోయినటువంటి గొర్రెపిల్లగా, అంతేకాకుండా నా మంచి కాపరిగా నా కొరకే శిలువలో ప్రాణం పెట్టారు, రక్తం కార్చారు. ఆ రక్తధారల చేత నా పాపము నుంచి నన్ను విమోచించి రక్షణ ఇచ్చారు, నరకాగ్ని నుంచి తప్పించారు. అందుకే వందనాలు. నా గొప్ప కాపరిగా నన్ను పోషిస్తూ వచ్చారు, సంరక్షిస్తూ వచ్చారు, దేవా సంతృప్తి పరుస్తూ వచ్చారు. ప్రభా, ప్రతి అవసరతను మీ ఐశ్వర్యం చొప్పున తీరుస్తూ వచ్చారు. అందుకే నీకు ఎంతో వందనాలు. నా ఆత్మల కాపరిగా ప్రభా, నన్ను రక్షించడమే కాకుండా అనేక సార్లు నేను తప్పిపోయినప్పుడు దేవుని యొక్క శిక్ష నాపైన పడకుండా ఉండటానికి తండ్రి కుడిపార్శ్వమున నా కొరకే నేను సంపూర్ణంగా రక్షించబడాలని విజ్ఞాపన చేస్తున్నటువంటి నా ప్రధాన యాజకుడు అయినందుకే వందనాలు. ఒకనాడు ప్రభా, మరి ప్రధాన కాపరిగా రాబోతున్నారు, వాడబారినటువంటి కిరీటాన్ని ఇవ్వబోతున్నారు. అందుకే నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో ఎవ్వరు చేయనటువంటి ప్రభా, భూ సంబంధమైన పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని క్రీస్తు యేసులో నాకు అనుగ్రహించినందుకు ఏమి చెల్లిస్తే మీ రుణాన్ని తీర్చగలనా ప్రభా? నా జీవిత కాలమంతా మిమ్మల్ని సేవించినా కూడా ఆ రుణం తీర్చలేను ప్రభా. నా కొరకే ప్రాణం పెట్టగలిగిన వారు, రక్తం కార్చగలిగినటువంటి వారు, దేహాన్ని ఇవ్వగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు ప్రభా. ఇట్టి పాపంలో ప్రధానుడైనటువంటి నా కొరకే సర్వాన్ని ఆ శిలువలో అప్పగించినటువంటి దేవా, నీ ప్రేమ ఎంతో గొప్పది. అందుకే నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాదు ప్రభా, ఈనాటి స్థితిలో ఉన్నానంటే కేవలం నీ యొక్క కృపే కానీ నా యొక్క మంచితనం కాదు ప్రభా. అందును బట్టి మిమ్మల్ని హృదయం ఆరాధిస్తూ ఉంటున్నాను.
మా మధ్యలో ఉన్నటువంటి ప్రభు బలను బట్టి వందనాలు. ఆ బలలో మేము ప్రవేశించకముందు చదువుకున్న లేఖన భాగాలను ధ్యానించుకొని మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యంగా పాలు పంపులు పొందే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. రెండు 2026 సంవత్సరం ఆరంభ దినాల్లో మీ మధ్యకు ఉండటానికి దేవుడు సహాయపడినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మీ మధ్య ఉండాలని సహోదరు రత్నాకర్ గారు సెప్టెంబర్లో బుక్ చేశాడని అందరికంటే నేను ముందు చెప్తున్నాను. నువ్వు ఎవరికి ఇచ్చేదానికి డేట్ ఇచ్చేదానికి లేదు అంటూ వచ్చారు. అన్నగారికి మరోసారి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. 2 నెలలకు ముందే చౌదరి గారు టిక్కెట్లు కూడా పంపించారండి. ఆ తర్వాత ఎంతమంది అడిగినా టిక్కెట్లు చేతిలో ఉండయండి, నేను వచ్చేదానికి వీలు లేదు అని చెబుతూ వచ్చాను. ఆ రీతిగా వారి యొక్క భారాన్ని బట్టి సంఘం ప్రార్థన చేసిందని బట్టి మీ మధ్య నేను ఉన్నానే కానీ నాలో ఏమీ లేదు అని మరొకసారి చెబుతూ ఉంటున్నాను. 31st నైట్ సర్వీస్కి వచ్చినటువంటి వాళ్ళందరూ, లేక వాచ్ నైట్ సర్వీస్కి వచ్చినటువంటి వాళ్ళందరూ మరి ఈ 3 సార్వత్రిక సంఘాల వాగ్దానాల గురించి ధ్యానిస్తారని మీ అందరికీ తెలుసు. మొదటి 2 వాగ్దానాలు మనం ధ్యానిస్తూ వచ్చాం, 3వ దాని దగ్గర ఇప్పుడు ఉండవన్నమాట. కాబట్టి ఈ మొదటి ఈ సార్వత్రిక సంఘ వాగ్దానాలు 3 రకాలు. వ్యక్తిగతమైనటువంటివి, లేక మరి స్థానిక సంఘ వాగ్దానం. యెషయా 54:17 నా వెనుకుందో చూడండి. స్థానిక సంఘ వాగ్దానాలు. ఆ చివర ఈ చివర ఉన్నటువంటివి యూనివర్సల్ చర్చ్ ప్రామిసెస్, సార్వత్రిక సంఘ వాగ్దానము. కాబట్టి ఇవి 4-5 రకాలు ఉంటున్నాయి. కొన్ని చోట్ల ఇంకోటి ఉండొచ్చు, వాటిని చూసి ఉంటారు మీరు కదండి. అయితే ఇక్కడ కొంతమంది హెబ్రోన్లో తీసినటువంటి వాగ్దానం ఇది అన్నమాట. ఏది ఏమైనప్పటికీ సార్వత్రిక సంఘ వాగ్దానం మీద మనం ధ్యానించబోతున్నాం 3వది. కాబట్టి మొదటి 2 వాగ్దానాలు విననటువంటి వాళ్ళ కొరకై క్లుప్తంగానే మరి నేను చెప్పి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ 3 వాగ్దానాల్లో మనం చూడగలిగేది ఏంటి అంటే, మొదటి వాగ్దానము మరి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనంలో చూస్తుంటాను. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. జాషువా 1:9. 2వ వాగ్దానంలో నీ ముందర నడుచువాడు యెహోవాయే. ద్వితీయోపదేశకాండం 31:8 చూస్తూ ఉంటున్నాం. తర్వాత 3వది మనం ప్రకటన గ్రంథం 7:17 చూస్తూ వచ్చాం. గొర్రె పిల్ల డాష్ పెట్టి జీవ జల నదుల బుగ్గల యుద్ధకు వారందరినీ నడిపించును. ఈ 3 కూడా ఉన్నటువంటి కామన్ వర్డ్ ఏంటంటే నడిపించుట అనేటువంటి మాటను చూస్తుంటున్నాం. కాబట్టి దేవుడు మనల్ని నడిపించేవాడిగా ఉంటాడు అనేటువంటిది. ఈ నూతన సంవత్సరంలో 2026లో దేవుడు మనల్ని నడిపిస్తాడు. 2వది, ఈ 3 వాగ్దానాల్లో మనం చూచేటువంటిది ఏంటి అంటే, నీవు నడుచు మార్గం అంతట్లో యెహోవా నీకు తోడుగా ఉంటాడు అనేటువంటిది చూస్తుంటున్నాం. యెహోషువ 1:9. అదే యెహోషువ 1:5 మోషేకు తోడుగా ఉన్నట్లు నేను నీకు తోడుగా ఉంటానని యెహోషువతో తండ్రి అయినటువంటి దేవుడు చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి వాగ్దానం ఎవరితో చెప్పారంటే, తండ్రి అయినటువంటి దేవుడు యెహోషువతో చెబుతున్నాడు. అనగా తండ్రిని చూస్తుంటున్నాం, మన తండ్రి అయినటువంటి దేవుని చూస్తున్నాం మొదటి వాగ్దానంలో. 2వది, నీ ముందర నడుచువాడు యెహోవాయే. కాబట్టి మన పితరుల యొక్క జీవితాల్లో
దేవుడు ఎలా నడిపించాడంటే ఐగుప్తు నుంచి మరి కనానుకు చేరే వరకు మన యొక్క పితరులైనటువంటి ఇశ్రాయేలును నిర్గమాకాండం 13, 21, 22 వచనాల్లో పగటి వేళ మేఘస్తంభంగాను రాత్రివేళ అగ్నిస్తంభంగా ఉండి వారికి ముందుండి నడిచాడు అనేటువంటిది చూస్తున్నాం. ఈ మేఘం దేన్ని చూపిస్తుంటే పరిశుద్ధాత్మను చూపిస్తూ ఉంటుంది. రెండవ వాగ్దానంలో మనం ఎవరిని చూస్తున్నామంటే పరిశుద్ధాత్మ, ద హోలీ స్పిరిట్. కాబట్టి మొదటి దాంట్లో తండ్రి, ద ఫాదర్. చివరి వాగ్దానంలో మరి గొర్రెపిల్ల ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు. జీవ జల నదుల యొద్దకు, జీవజల మరి బొగ్గల యొద్దకు నేను నడిపించును అనేటువంటిది చూస్తున్నాం. కాబట్టి థర్డ్ ప్రామిస్లో మనం ఎవరిని చూస్తామంటే ద సన్, యేసు ప్రభుని చూస్తున్నాం. పైదేమో తండ్రిని, కింద ఉన్నటువంటిదేమో యేసు ప్రభు వారిని, తన కుమారుని చూస్తున్నాం. మధ్యలోనేమో పరిశుద్ధాత్మను చూస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. ఈ మూడు వాగ్దానాల్లో కామన్గా మనల్ని నడిపించేటువంటి వాడు ఆయన. మనల్ని ఈ సంవత్సరం అంతా నడిపిస్తాడు అని చూస్తున్నాం. మనల్ని నడిపించేటువంటి వారు ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. ఈ మూడు వాగ్దానాల్లో ముగ్గురిని మనం చూడగలుగుతున్నాం. అంటే మనం సేవించే దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఎవరు అంటే త్రిత్వములో ఏకత్వమైనటువంటి దేవుడు అనేటువంటిది చూస్తున్నాం. కాబట్టి మొదటి వాగ్దానం యెహోషువ గ్రంథంలో నుంచి వ్రాయబడినటువంటిది. యెహోషువ గ్రంథంలో ఉంది 1:9. కాబట్టి యెహోషువ గ్రంథం యొక్క విశిష్టత ఏంటి అంటే మరి బైబిల్లో మొట్టమొదటిగా మనిషి పేరు మీద వ్రాయబడినటువంటి పుస్తకం యెహోషువ గ్రంథం అనేటువంటిది మీ అందరికీ తెలుసు. ఈ యెహోషువ ఎవరు అంటే సంఖ్యాకాండం 13:22 మీరు చూస్తారు. నూను కుమారుడైనటువంటి హోషియా అని. ఇతని పేరు వాస్తవంగా మరి యెహోషువ కాదు, వాళ్ళ తండ్రి పేరు పెట్టింది హోషియా అనేటువంటిది మనం చూడగలుగుతుంటున్నాం. అయితే అతడు మరి 13:16 క్షమించండి, 13:16లో నూను కుమారుడైనటువంటి హోషియా అని. అయితే మోషే తనకేమని పేరు పెట్టాడండి? యెహోషువ అని పేరు పెడతాడు. యెహోషువ అంటే జెహోవా ఈజ్ యువర్ సాల్వేషన్, యెహోవాయే నీకు రక్షణ ఇస్తాడు. రెండవది జెహోవా ఈజ్ విక్టరీ, యెహోవాయే నీకు విజయం ఇస్తాడు అనేటువంటి అర్థం ఇస్తుంటుంది. అంతేకాదు ఈ యెహోషువ ఎలాంటి వాడు అంటే ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి ఒక రోజంతా కూడా సూర్యుడిని చంద్రుని ఆపినటువంటి ఘనత కలిగినటువంటి వాడు. 10:12 సూర్యుడా నువ్వు గిబియాలోను, చంద్రుడా నువ్వు అయ్యాలో ఆగు అంటే తన ప్రార్థన ఆలకించి ఒక రోజంతా ఆపినటువంటి అలాంటి దినం చరిత్రలో ఎక్కడ కూడా మనం చూడడం లేదు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అంతేకాదండి, మరి అతడు మోషే ఎర్ర సముద్రాన్ని చీల్స్తే యెహోషువ మరి యోర్దాను చీల్చినటువంటి సందర్భం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు యెహోషువ మరి వీరందరినీ కూడా దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క కనాను దేశంలో ప్రవేశింప చేసినటువంటి వాడిగా ఉంటున్నాడు. యాక్చువల్గా ఆ ఘనత మోషేకు దక్కవలసిందిగా ఉంటుంది. అయితే మోషే యొక్క చిన్న పొరపాటును బట్టి దానిలో ప్రవేశించలేకపోతూ వచ్చాడు. అయితే ఈ ధన్యత ఎవరికి దొరికిందంటే యెహోషువ తన ప్రజలతో దొరికింది. అంతేకాదు ఆ దేశంలో ప్రవేశించడమే కాదు, కానీ ఇశ్రాయేలు 12 గోత్రాలకు భూభాగాలను పంచినటువంటి ఘనత యెహోషువ దొరికిందని మీ అందరికీ తెలుసండి. కాబట్టి యెహోషువ గ్రంథంలో నుంచి మొట్టమొదటి వాగ్దానం మనకు వచ్చింది. కాబట్టి యెహోషువని గురించి, యెహోషువ గ్రంథాన్ని గురించి 4 మాటలు చూస్తూ వచ్చాం.
కాబట్టి ఇక్కడ ఈ వాగ్దానం ఏమని చెబుతుంది అంటే నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. మనం నడిచే మార్గం, ఈ సంవత్సరం మనం నడిచే మార్గం అంతట్లో కూడా యెహోవా నీకు తోడుగా ఉంటాడు. చదవండి ఇప్పుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో దీని దేవుడైన యెహోవా నీకు దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నీవు నడుచు మార్గం అంతట్లో నీకు తోడై అంటున్నాడు. కాబట్టి దిగులు పడద్దు, భయపడద్దు, జడియవద్దు అని చెబుతూ ఉంటున్నాడు. కాబట్టి కొన్నిసార్లు అనేక విషయాల్లో మనం దిగులు పడేవారిగా, చింతించేవారిగా, భయపడేటువంటి వారిగా ఉంటాం. కానీ అయితే 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో మన చింత యావత్తు ఆయన పైన వేసినప్పుడు మన భారాన్ని సులువుగా చేస్తాడు. ఎందుకు ఇలా ఆయన పైన? ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మనం ఎందుకు చింతించాలి? కాబట్టి ఎవరిపైన వేయాలి? మన చింత, మన యొక్క భారం, మన యొక్క భయం ఆయన పైన వేస్తే మన యొక్క భారం మనకు తేలికవుతుంది కనుక ఆయన పైన వేయాలి. కాబట్టి దేని గురించి చింతించొద్దు. నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగినటువంటి వాడు కనుక నా దేవుడు తగిన సమయంలో నాకు ఇస్తాడు, నాకు చేస్తాడు అనేటువంటిది ఉండాలి. అంతేకాదండి. కాబట్టి నువ్వు నడుచు మార్గం అంతట్లో నీకు తోడై ఉంటాడు కనుక, నీతో ఉంటాడు కనుక నువ్వు దేనికి కూడా దిగులు పడద్దు, భయపడద్దు అంటున్నాడు. అంతేకాదండి, ఆయన మనకు తోడుగా ఉంటే ఎన్ని మేళ్ళు చేస్తాడో మనం మరి ఫస్ట్ డే చూస్తూ వచ్చాం. కాబట్టి అన్ని మేళ్ళు, 7 అంతల మేళ్ళు మనకు చేస్తాడు ఆయన మనకు తోడుగా ఉంటే అనేటువంటిది. ఎప్పుడు తోడుగా ఉంటాడండి? 7 అంతల మేళ్ళు మనం పొందాలి అంటే ఆయన మనకు తోడుగా ఉండాలి. ఆయన మనకు తోడుగా ఉండాలి అంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. ఆయనకిష్టమైంది ఎప్పుడైతే మనం చేస్తామో యేసు ప్రభు అంటారు, ఆయనకిష్టమైంది నేను ఎల్లప్పుడూ చేస్తాను కనుక ఆయన నన్ను విడిచిపెట్టలేదు, నన్ను ఒంటరిగా వదలలేదు. కాబట్టి మనం మాట్లాడే మాట కానీ, వెళ్ళేటువంటి మార్గం కానీ, చేసే క్రియ కానీ దేవునికి ఇష్టమైందా లేదా అని పరీక్షించుకుంటూ వెళ్ళినట్లయితే దేవుడు మనతో ఉంటాడు. మనతో ఉండటమే కాదు, మరి ఆయన చేయాలనుకున్నటువంటి మేళ్ళన్నీ చేస్తాడు. కాబట్టి 7 అంతల మేళ్ళు ఏంటి అంటే, ఒకటి భయాన్ని నుంచి తప్పిస్తాడు. నెంబర్ 1 భయాన్ని నుంచి తప్పిస్తాడు. మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి 42 వచనాల వరకు భయం నుంచి తప్పిస్తాడు. మనుషులకు అసలు ఏం భయం ఉంటుందంటే ఫియర్ ఆఫ్ డేంజర్. అదే మార్కు సువార్త 4:35 నుంచి 42. కాబట్టి అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో మనుషులు భయపడేవారిగా ఉంటారు. వాళ్ళతో దేవుడు చెబుతూ వచ్చాడు భయపడొద్దు అని. సముద్రాన్ని, గాలిని అణిచివేసినట్లుగా గద్దించినప్పుడు చూస్తున్నాం. రెండవది, ఎలాంటి భయం మనకు ఉంటుందంటే మరి ఫియర్ ఆఫ్ సిక్నెస్, రోగం వచ్చినట్లయితే బాగవుతుందో లేదో అనేటువంటిది భయం ఉంటుంది. అదే యెషయా గ్రంథం 38లో హిజ్కియా మరి రాజు అయినప్పటికీ ఎంతగానో భయపడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. 38 మొదటి 5 వచనాలు. మూడవది ఫియర్ ఆఫ్ మెన్, మనుషులను చూసి భయపడేవారిగా ఉంటాం. యెజబెలు చాలా భయంకరాలు. 1 రాజులు 19వ అధ్యాయంలో నా ప్రవక్తలైనటువంటి మరి 850 మందిని చంపించవే, రేపటికల్లా వాళ్ళలో ఒకడు అవుతాడని ఏలియాకు కబురు చేస్తే ఆ స్త్రీకి భయపడి తను పరిగెత్తినట్టుగా చూడగలుగుతుంటున్నాం. కాబట్టి ఒంటరిగా ఉండి ఎంతగానో భయపడిన ఫియర్ ఆఫ్ మెన్, క్షమించండి, ఫియర్ ఆఫ్ మెన్ అనగా పేతురు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. మత్తయి సువార్త 26వ అధ్యాయము
69 నుంచి 75 వచనాలు మీతో నేను చెబుతూ వచ్చాను, క్షమించండి, మీతో పంచుకుంటూ వచ్చాను. యేసుప్రభుని సిలువేశారు కాబట్టి యేసుప్రభుని తీసుకుని వెళ్తుంటే ఈయనకి ఏం జరుగుతుందని దూరంగా ఉండి వెంబడిస్తూ వచ్చాడు. 69వ వచనం నుంచి 75వ వచనం వరకు మనం గమనించినట్లయితే ఈయన ఏస్తూ ఉన్నాడని పేతుని గమనించినటువంటి చిన్నది అక్కడ మాట్లాడటం చూస్తున్నాం. ముమ్మారు ఆయన ఎవరో నాకు తెలియదని బొంకటమే కాకుండా శపించుకోవటానికి, ఒట్టు పెట్టుకోవటానికి తీర్మానం చేసుకుంటాడు. ఎవరికి భయపడ్డాడు తెలుసండి? మనుషులకు భయపడ్డాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషులు ఎలాంటి వారు? దేవుడే నీకు తోడుగా ఉంటే మనుషులకు భయపడొద్దు అని చెబుతున్నాడు. 4వది ఫియర్ ఆఫ్ డెప్ట్స్, అప్పుల గురించినటువంటి భయం మన యొక్క జీవితంలో కొన్నిసార్లు వస్తుంది. అదే 2వ రాజులు 4వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో చూస్తుంటున్నాం. ప్రవక్తల శిష్యలో ఒకరు భార్య, నా భర్త అప్పులు చేసి చనిపోయాడు, పిల్లలను తీసుకుని వెళ్ళటానికి అప్పులు వాడు వచ్చాడన్నప్పుడు మరి తనకు ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి ఎలీషా చెప్పినటువంటి చూస్తున్నాం. అక్కడ తను భయపడింది తన అప్పుల కోసం. 5 ఫియర్ ఆఫ్ లోన్లీనెస్. ఎక్కడొస్తాడు మన ఏలియా? ఎక్కడొస్తాడు? యెజబెలు తన ప్రవక్తలను చంపిన దాని కొరకై మరి 1 రాజులు 18వ వచనంలో 19వ వచనంలో యెజబెలు ఏలియాకు ఒక వర్తమానం పంపిస్తుంది. నా ప్రవక్తలను చంపేవే, వాళ్ళలో ఒకని వంటి వాడు అవుతాడు అని. అక్కడి నుంచి పారిపోతాడు. దూరంగా పోయి బదరీ వృక్షం కింద కూర్చొని, అయ్యో దేవా, మరి నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు, నన్ను తీసుకొని మరణాపేక్ష గలవాడై దేవుని ప్రార్థన చేస్తాడు. కాబట్టి దేవుడు అంతతోటి వదిలిపెట్టలేదు. తను ఇంకా 2 ప్రవక్తలను, 2 రాజులను అభిషేకించాలి, ఇంకొక ప్రవక్తను అభిషేకించాలని తన పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు కనుక 40 దినాలు తను ప్రయాణం చేసిన తర్వాత ఈ 3 కార్యాలు తను చేసినటువంటి వాడిగా చూస్తున్నాం. కాబట్టి వృద్ధాప్యంలో ఒంటరిగా ఉన్నప్పుడు భర్త భార్యను వదిలిపెట్టవచ్చు, భార్య భర్తను వదిలిపెట్టవచ్చు, లేక వృద్ధాప్యంలో ఎవరో ఒకరు వదిలిపెట్టుండొచ్చు. మరి ఒంటరిగా ఉన్నటువంటి సమయాల్లో ఇలాంటి కృంగుదల మన యొక్క జీవితంలో వచ్చేటువంటిదిగా ఉంటుంది. సాతానుడు చేసేటువంటి మరి వాడుకునేటువంటిది ఏంటంటే మనుషులను భయపెడతాడు, కృంగుదలకు గురి చేస్తే వాడిగా ఉంటున్నాడు. కాబట్టి సాతానుడు వాడుకునేటువంటి సాధనాలు భయపెట్టడం, కృంగుదలకు మరి గురి చేయటం అనేటువంటిది. ఎప్పుడంటే లోన్లీనెస్, ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో ఏలియాను ధైర్యపరిచినటువంటి దేవుడు మీ యొక్క జీవితాల్లో కూడా ధైర్యపరచునుగాక. ఏలియా ఒంటరితనంలో భయపడినట్లు మన యొక్క జీవితాల్లో కూడా ఒంటరితనంలో ఉన్నటువంటి భయాన్ని దేవుడి సంవత్సరం అంతా తీసివేయనుగాక. అంతేకాదు 6వది ఫియర్ ఆఫ్ డెత్. మరణకాలమంతయు మానవునికి మరణ భయం ఉంటుందంటాడు. జీవితకాలము మానవునికి మరణ భయం ఉంటుందంట. హెబ్రీ 2:14-15. కాబట్టి ఆ మరణ భయం తీయటానికి మరణం పైన అధికారం, బలము కలిగినటువంటి వారిని మరణము ద్వారా జయించినటువంటి వారుగా ఉంటున్నారు యేసు ప్రభు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా యేసు ప్రభు నమ్ముకోవటం ద్వారా ఆ మరణ భయం అనగా 2వ మరణానికి మనపైన అధికారం లేకుండా చేసేవాడిగా ఉంటున్నాడు. అంతేకాదు ఫియర్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ 7వది, పరిస్థితుల యొక్క ప్రభావం. కొన్నిసార్లు మనలను ఏదో ఒక దాంట్లో ఇరికిస్తారు, ఇరికించబడే వారిగా ఉంటాం. ఉదాహరణకు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలని, పెళ్లి చేసుకోవాలని మరి ముందుగానే వాళ్ళు ఎంతగానో చక్కగా ప్లాన్ చేస్తారండి, సహవాసం చేస్తారు, అవి తీసుకొచ్చిస్తారు. మంచిగా క్లోజ్ అయిన తర్వాత ఇట్లా ఇల్లు కట్టుకోబోతున్నాను, లేకపోతే పెళ్లి చేసుకోబోతున్నాను, బ్యాంకుకి అప్రోచ్ చేయనండి, ఓ 10 లక్షలు ఇస్తానన్నారు, అయితే షూరిటీ కావాలి, మీరు కనుక షూరిటీ పెడితే వాళ్ళు ఇస్తారంట. షూరిటీ తీసుకుంటారు, ఇల్లు కట్టరు, పెళ్లి చేయరు, కనబడకుండా పోతారు. కాబట్టి తీసుకున్నవాడు పోతే ఇప్పుడు తీర్చాల్సిన బాధ్యత ఎవరికి వస్తుందో తెలుసండి? షూరిటీ సంతకం పెట్టినటువంటి వ్యక్తికి. ఫియర్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్
అట్లా ఇరికించబడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దీంట్లో నుంచి నేను ఎట్లా బయటికి రావాలి అనేటువంటి భయం ఉంటుంది. జాగ్రత్త, అలాంటి వారి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని నేను కోరుతూ ఉంటున్నాను. కాబట్టి దేవుడు మన యొక్క జీవితాల్లో మరి అన్ని భయాల నుంచి తప్పిస్తాడు. రెండవది, మారాలంటే పరిస్థితులను మనకు తోడుగా ఉంటే భయాల నుంచి తప్పిస్తాడు. ఎలాంటి భయాలు ఉంటాయంటే 7 రకాల భయాలు ఉంటాయి. రెండవది, దేని నుంచి తప్పిస్తాడు అంటే మారాలంటే పరిస్థితులను మధురంగా మారుస్తాడు దేవుడు మనతో ఉంటే. మరి యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు చనిపోయినప్పుడు ఎంతో దుఃఖం, వేదన, దాన్ని దేవుడు వారితో ఉన్నాడు కనుక మధురంగా మారుస్తూ వచ్చాడు. మూడవది, ద్వితీయోపదేశకాండం 3:7, ఆయన మనతో ఉంటే ఏది కూడా తక్కువ చేయడు, తన ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరం తీర్చేవాడిగా ఉంటాడు. నాలుగవది, మరణం నుంచి, శత్రు యొక్క చేతిలో నుంచి మనల్ని తప్పించడానికి శక్తి కలిగినటువంటి వాడు. మొదటి సమయాలు 18వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు చదువుకుంటా పోతే మరి సౌలు చేతిలో నుంచి దావీదుని ఎట్లా రక్షించాడో మనం చూడగలుగుతున్నాం. ఐదవది, దేవుడు మనకు తోడుగా ఉంటే మనం చేసేదంతా కూడా మరి సఫలం చేసేవాడిగా ఉంటాడు. ఆయన మనకు తోడుగా ఉంటే వాట్ ఎవర్ యు డూ యూ విల్ బి సక్సెస్ఫుల్ పర్సన్ ఆన్ ద ఎర్త్. భూమి మీద మనం మరి సఫలీకృతులం అవుతాం, సఫలం చేసేవాడిగా ఉంటాడు. ఆరవది, ఆయన మనకు తోడుగా ఉంటే ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం, నిన్ను ఆశీర్వదిస్తానంటాడు. ఎంత గొప్ప మాట! తను ఆశీర్వించినటువంటి దేవుడు దావీదుని కూడా ఆశీర్వదించాడని 2వ సమయాల 5వ అధ్యాయం 10వ వచనంలో చూస్తుంది. దేవుడు అతనికి తోడుగా ఉండటాన్ని బట్టి దావీదు అంతకంతకు వర్ధిల్లాడని. ఏడవది, దేవుడు మనకు తోడుగా ఉంటే మరి ఆదికాండం 39:21, అధికారులకు కటాక్షము దయ పుట్టించేవాడిగా ఉంటాడు. మనం ఎంట్రీస్కి పోయినప్పుడు కానీ ఎక్కడికైనా పోయినప్పుడు, మన ప్రమోషన్స్ పోయినప్పుడు కానీ దేవుడు మనకు దయ పుట్టించేవాడిగా ఉంటాడు అనేటువంటిది మరి నా ప్రమోషన్ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, మరి అమెరికాకు పై చదువులు పోయినప్పుడు దేవుడు ఎంత దయ పుట్టించాడో మీకు ఉదాహరణ చెబుతూ వచ్చాను. నాకు ఇటు రికమెండేషన్ లేదు, అటు డబ్బులు ఇచ్చే స్తోమత కూడా లేదని. యూనివర్సిటీలో ఉద్యోగం రావాలంటే 2 ఉండాలి, డబ్బులన్నా ఉండాలి, అధికారం ఉండాలి. కాబట్టి ఉద్యోగ విషయంలో కానీ, తర్వాత ప్రమోషన్ విషయంలోనే కానీ, అమెరికా పై చదువులకు పోతాలంటే ఆల్ ఇండియా లెవెల్లో ఒక్కరినే పంపిస్తారు. ఆ సంవత్సరం నన్ను సెలెక్ట్ చేస్తూ వచ్చారు అంటే కేవలము దేవుడు వారికి దయ పుట్టించిన దాన్ని బట్టి నేను సెలెక్ట్ అయ్యాను, అక్కడికి వెళ్ళగలిగాను. కానీ నా యొక్క గొప్పతనం కాదని నేను చెబుతుంటున్నాను. దేవుడు మనకు తోడుగా ఉంటే అధికారులకు, యేసేపు చెరసాలలో ఉంటే చెరసాల అధికారికి దయ పుట్టించాడంటండి, కటాక్షం పుట్టించాడు. 39:21. ఎస్తేరు రాజు ఎదుటి నిలబడినప్పుడు మరి అందరికీ దయ పుట్టిందంట, రాజు కూడా దయ పుట్టిందని ఎస్తేరు గ్రంథం 2:15-18 వచనాలు మనం చూస్తూ వచ్చాం. కాబట్టి 7 అంతల మేళ్ళు ఆయనకు తోడుగా ఉంటే దేవుడు నీకు చేస్తాడు. ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు అంటే ఆయనకి ఇష్టమైంది చేస్తే. 2వ వాగ్దానానికి వస్తాను. 2వ వాగ్దానం, నీ ముందర నడుచువాడు యెహోవాయే. కాబట్టి మన పితరులైనటువంటి వారిని దేవుడు నడిపించటానికి నిర్గమకాండం 3వ అధ్యాయము 7-8 వచనాల్లో మోషే ఆ సమయంలో తన మామ యొక్క గొర్రెలను మేపుతూ ఉన్నాడు. ఆ సమయంలో పొదలో తనకు ప్రత్యక్షమై అగ్నిలో తనతో మాట్లాడుతూ వచ్చాడు. మోషే, నేను ఇశ్రాయేలు యొక్క మొర ఆలకించాను, వారి కన్నీటిని నేను చూశాను, వారిని విడిపించటానికి, నడిపించటానికి, పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశింపచేయటానికి నేను దిగి వచ్చాను. నిర్గమ 3వ అధ్యాయం 7-8 వచనాలు. ఎలా నడిపించాడు అంటే వారిని విడిపించటానికి. ఎట్లా విడిపించాడు అంటే గొర్రెపిల్ల పస్కా బలి పశువు యొక్క రక్తము ద్వారా విడిపించినటువంటి వారిని నెక్స్ట్ నడిపించాడు. యేసు ప్రభు వారు మన దేవుడు కూడా నిన్ను నడిపించేవాడిగా ఉండాలి అంటే
మొదట నీవు విడిపించబడిన వ్యక్తిగా ఉండాలి. దేని నుంచి అంటే మన పితలను ఐగుప్తు నుంచి విడిపించాడు. ఐగుప్తు దేనికి సాదృశ్యం అంటే లోకానికి, పాపానికి. రెండవది ఫరో చేతుల్లో నుంచి విడిపించాడు. ఫరో ఎవరికి సాదృశ్యము అంటే సాతానుకు సాదృశ్యం, సాతానుకు సాదృశ్యం. మరి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 8వ వచనంలో మన పితరులైనటువంటి వారిని ఐగుప్తు నుంచి, ఫరో చేతిలో నుంచి విడిపించాడని చూస్తున్నాం. అనగా ఇది రక్షణకు సాదృశ్యం. నువ్వు రక్షించబడితే దేవుడు నిన్ను తప్పకుండా ఈ సంవత్సరం అంతా నడిపిస్తాడు, నీతో ఉంటాడు. ఎంత గొప్ప మంచి మాట అండి. ఇంకా రక్షించబడకపోతే ఈ దినమైన తీర్మానం చేసుకో. మరి రక్షించబడట ద్వారా సాతాను చేతిలో నుంచి విడిపించబడతాం, పాపము నుంచి విడిపించబడతాం, లోకం నుంచి విడిపించినటువంటి వారిని నడిపిస్తూ వచ్చాడు. ఎలా నడిపించాడు అంటే నిర్గమకాండం 13వ అధ్యాయం 21, 22 వచనాల్లో పగటి వేళ మేఘస్తంభంగాను రాత్రి వేళ అగ్నిస్తంభంగా ఉండి వారిని నడిపించాడు అని చూస్తుంటున్నాం. కాబట్టి మేఘం దేనికి సాదృశ్యం అంటే మరి పరిశుద్ధాత్మకు సాదృశ్యం, క్లౌడ్. రెండవది వాళ్ళని ఎట్లా నడిపిస్తూ వచ్చాయంటే మరి సంఖ్యాకాండం 10వ అధ్యాయం 33వ వచనంలో వారి ముందుండి మందసం వారు ముందుండి నడిపించినటువంటి వాడిగా ఉంటున్నాడు. మేఘం వారు ముందుండి నడిపించిందంట, మందసం వారు ముందుండి నడిపించింది. మందసం యేసుప్రభు వారికి గుర్తు, సాదృశ్యమని మనం చూస్తూ వచ్చాం. మూడవది బూరల యొక్క ధ్వని, బూరల యొక్క ధ్వని. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 7 వచనాల్లో బూరల శబ్దాన్ని బట్టి వాళ్ళు సమాజంగా కూడేవాళ్ళు. బూరల శబ్దాన్ని బట్టి ప్రధానులైనటువంటి వాళ్ళు వచ్చేవాళ్ళు. బూరల శబ్దాన్ని బట్టి తూర్పు దిక్కునున్నటువంటి వాళ్ళు కదిలేవారు. బూరల యొక్క శబ్దాన్ని బట్టి దక్షిణ దిక్కునున్నటువంటి వాళ్ళు కదిలేరు. కాబట్టి శబ్దం. కాబట్టి 2 బూరలు చేసుకోమని దేవుడు మోషేతో ఈ 2 బూరలు పాత నిబంధన, క్రొత్త నిబంధన వాక్యానికి సాదృశ్యం. కాబట్టి దేవుడు ఎలా మాట్లాడతాడు అంటే వాక్యం ద్వారా ఆయన యొక్క స్వరాన్ని మనం వింటాము అనేటువంటిది మనం చూస్తూ వచ్చాం. మరి ఆయన స్వరాన్ని ఆయన వాక్యం ద్వారా మనకు వినిపిస్తాడు అనేటువంటిది. కాబట్టి వారిని విడిపించిన దేవుడు నడిపిస్తూ వచ్చాడు. ఎలా నడిపించాడంటే మేఘము ద్వారా, మందసము ద్వారా, అంతేకాకుండా బూరల యొక్క ధ్వని ద్వారా నడిపిస్తూ వచ్చాడు. నడిపించినటువంటి దేవుడు వాళ్ళని పోషిస్తూ వచ్చాడు. ఎట్లా పోషించాడండి? ఆకాశము నుంచి మన్నాను కురిపించి వాళ్ళని పోషించినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఈ మన్నాను గురించి 75వ కీర్తన 25వ వచనంలో దేవదూతల ఆహారంతో వాళ్ళని పోషించాడు. ఎంత శ్రేష్టమైనది చూడండి. మానవులకు మంటి వారికి ఏ ఆహారం ఇచ్చాడండి? దేవదూతల ఆహారం ఇచ్చాడనేది చూస్తుంటున్నాం. కాబట్టి మన్నాతో వాళ్ళని పోషించాడు, పోషించినటువంటి దేవుడు. నిర్గమకాండం 16వ అధ్యాయం. మూడవది వాళ్ళని విడిపించటం, విడిపించిన దేవుడు నడిపిస్తూ వచ్చాడు. నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడు పోషిస్తూ వచ్చాడు. పోషించడమే కాదు, నిర్గమకాండం 17వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఎడారిలో నీళ్ళు ఎక్కడ ఉంటుందండి? బండను చీల్చి వాళ్ళకి నీళ్ళు ఇస్తూ వచ్చాడు. బండను చీల్చి నీళ్ళు ఇస్తూ వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ రీతిగా వాళ్ళని తృప్తిపరుస్తూ వచ్చాడు. హీ సాటిస్ఫైడ్ దెమ్ విత్ వాటర్. కాబట్టి స్వచ్ఛమైనటువంటి నీటితో, ప్యూర్ వాటర్తో వాళ్ళని తృప్తిపరుస్తూ వచ్చాడు. అంతేకాదండి, మరి ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనంలో 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేసినా కూడా ఏమి తక్కువ కాలేదంటండి. ద్వితీయోపదేశకాండం 29:5లో వాళ్ళు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, వేసుకున్నటువంటి చెప్పులు పాతగిలలేదు అని చూస్తున్నాం. అంతేకాదు, నెహెమ్యా గ్రంథం 9:21లో వాళ్ళ కాళ్ళు వాయలేదు అని చూస్తున్నాం. అనగా ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు 10 ఏళ్ల వాడు చెప్పులు వేసుకున్నాడు అనుకోండి, వాళ్ళు ప్రయాణించింది 40 సంవత్సరాలు. ఇప్పుడు వాడి వయసు ఎంత? 50. వేసుకున్న చెప్పులు అట్లే ఉంటే కాళ్ళు ఎట్లా ఉండాలి చెప్పండి? కాళ్ళు కూడా అట్లనే ఉంటాయి కదా. సో కాలు పెరుగుతూ ఉండి చెప్పు అట్లనే ఉంటే కాలు వాయాలి.
దేవుడు అక్కడ అందుకని స్పెసిఫిక్గా రాస్తూ వచ్చాడు. చెప్పులు పాతకెళ్ళలేదు, కాళ్ళు వాయలేదు. అంటే వీళ్ళు పెరుగుతూ ఉంటే చెప్పులు కూడా పెరుగుతూ వచ్చినాయండి. మీ జీవితంలో ఎప్పుడైనా మీ చెప్పులు పెరగటం చూసారా? మీ పిల్లలకు చెప్పులు కొని ఉంటారండి, షూస్ కొని ఉంటారు, నెక్స్ట్ ఇయర్ కల్లా మారుస్తారండి. ఎందుకు చెప్పండి? పట్టవు. ఆ రోజు వాళ్ళు పెరుగుతూ ఉంటే ఇది కూడా పెరిగింది ప్రభువా, నాకు కూడా ఈ సహాయం చేయమని ఎప్పుడైనా అడిగారా మీరు? దేవుడు వాళ్ళ పక్షంగా అద్భుతాలు చేసినటువంటి వాడిగా ఉంటున్నాడు. వేసుకున్నటువంటి బట్టలు పాతగా లేదండి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్స్ నాట్ 1 day, 1 week, 1 month, 1 year. దేవుడు అద్భుతంగా వాళ్ళని నడిపించిన వాడిగా ఉంటున్నాడు. అంతేకాదండి, వాళ్ళ యొక్క ప్రతి అక్కర తీరుస్తూ వచ్చాడు, ప్రతి అక్కర తీరుస్తూ వచ్చాడు. ఎంత గొప్ప దేవుడో చూస్తుంది. అంతేకాదండి, వాళ్ళ యొక్క బాధల్లో ఈయన పాలు పొందినటువంటి యావత్ బాధలో కూడా, అనగా మనం గమనిస్తూ వచ్చినట్లయితే మరి ద్వితీయోపదేశకాండం 32:11లో పక్షిరాజు తన పిల్లలను మోయినట్లుగా వీళ్ళందరినీ కూడా తన రెక్కల మీద మోస్తూ వచ్చాడంటండి. రెక్కల మీద మోస్తూ వచ్చాడు. వాళ్ళ భారాన్నంతా భరించినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆ రీతిగా దేవుడు వాళ్ళని అద్భుతంగా విడిపించాడు, నడిపించాడు, పోషిస్తూ వచ్చాడు, తృప్తిపరుస్తూ వచ్చాడు, సంరక్షిస్తూ వచ్చాడు. అంతేకాదు, వాళ్ళ ప్రతి అక్కర తీరుస్తూ వచ్చాడు. ఆ రోజు వాళ్ళ యొక్క భారాన్నంతా భరించినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. వాళ్ళ ముందుండి వారిని నడిపించినటువంటి వాడిగా ఉన్నాడు. ఇప్పుడు 3వ వాగ్దానానికి వద్దామండి. చదువుతారు ఒకసారి. ప్రకటన గ్రంథం 7:17. అంత అలసిపోయినట్టున్నారు, ఎవరు చదవట్లేదు. గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. పై భాగాన్ని టచ్ చేయట్లేదు. 3 భాగాలు ఉన్నాయి. పై భాగము, క్రింది భాగము, మధ్య భాగాన్ని మాత్రమే నేను టచ్ చేస్తున్నాను. దానికి కూడా నేను మరి జస్టిస్ చేయగలుగుతానో లేదో నాకైతే లేదు. గొర్రెపిల్ల జీవ జల నదుల యొద్దకు వారిని నడిపించును అనేటువంటిది చిన్న భాగాన్ని చూద్దాం. ఇది ఎక్కడుందండి? ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం రాసింది ఎవరు అంటే యోహాను. యోహాను ఎవరు అంటే 12 మంది శిష్యుల్లో ఒకడు అని మీ అందరికీ తెలుసు. ఇతడు ఇది రాయటానికి ఏ పరిస్థితుల్లో మరి రాశాడు అంటే పద్మాస్ ద్వీపంలో ఉండి తను రాస్తూ వచ్చాడు. పద్మాస్ ద్వీపం ఎందుకు ఉన్నాడు అంటే శిష్యులందరూ కూడా మొదటి శతాబ్దంలో వివిధ దేశాలకు వెళుతూ వచ్చారు. ఒక్కొక్కరు ఏ దేశానికి పోవాలని చీట్లు వేసుకుంటే తను రోమా పట్టణానికి వెళ్ళటానికి చీటు పడుతుంది. ఆ సమయంలో డొమిషియన్ అనేటువంటి చక్రవర్తి, స్పెల్లింగ్ని బట్టి కొందరు డొమిటియన్ అంటారు, కొందరు డొమిషియన్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. రెండిటికి స్పెల్లింగ్ ఒకటే, పిలిచే లేక ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఈ డొమిషియన్ అనేటువంటి చక్రవర్తి పరిపాలించున్నటువంటి సమయంలో యోహాన్ అక్కడ పోయి దేవుని వాక్యం చదువుతూ ఉంటాడు. డొమిషియన్ చాలా దుర్మార్గుడు. భూమి మీద దేవుడు నేను, మీరు ఈ లోకాన్ని వదిలిపెడితే అక్కడ కూడా దేవుడు నేనే, కాబట్టి మీరుండేటువంటి ఇళ్ళలో కానీ ఆఫీసుల్లో కానీ నన్ను పూజించాలి అని పటాలు పెట్టుకొని పూజిస్తామన్నాడు. అలాంటి విగ్రహారాధన ప్రబలమైనప్పుడు రోమా రాజ్యంలో మరి యోహాను వెళతాడు. అప్పుడు చెబుతూ వచ్చాడు, తనను గనక మీరు ఆరాధిస్తే పూజిస్తే నరకానికి వెళతారు. అతడు మీ కొరకు ప్రాణం పెట్టలేదు. యేసుక్రీస్తు ప్రభువారు మీ కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన నమ్ముకుంటే ఆయన రక్తం మన ప్రతి పాప నుంచి కడిగి పవిత్రులుగా చేస్తుంది. తెలిసింది డొమిషియన్కి. చెప్తూ వచ్చాడు, సో నేను దేవుడు కాదు, నన్ను పూజించొద్దని నువ్వు చెబుతున్నావే, నీకెంత ధైర్యం ఉంది అని అంటే, అయ్యా నేను చూసిన సత్యాన్ని నేను చెబుతున్నా. ఏం చూసావన్నాడు.
యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది సత్యము, మరి మానవాళి కొరకు చనిపోయింది వాస్తవము, సమాధి చేయబడింది వాస్తవం, తిరిగి లేచింది వాస్తవం. ఆ మాట దగ్గర పట్టుకున్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత 28వ అధ్యాయంలో కావలున్నటువంటి వారికి ప్రధాన యాజకులు లంచమిచ్చి ఆయన తిరిగి లేవలేదు, మేమంతా నిద్రపోతున్నప్పుడు ఆయన తిరిగి శిష్యులు వచ్చి తీసుకుని వెళ్ళారు అని చెప్పినటువంటి మాటలు ఆ చుట్టుప్రక్కల వ్యాపించింది. దాన్ని పట్టుకొని తనన్నాడు, ఆయన లేవలేదు, ఆయన లేచాడు అని చెప్పావు అంటే చలచల కాగేటువంటి నూనెలో నేను వేస్తాను. నువ్వు నూనెలు అన్నవి వేదన్నవి నేను చూసింది వాస్తవం చెప్పినప్పుడు బాయిలింగ్ ఆయిల్లో తను వేస్తారండి. శరీరం అంతా పొక్కింది, ఎలా అల్లాడి చనిపోతాడని చూస్తూ వచ్చాడంటే, కానీ తను చనిపోకపోవటాన్ని బట్టి తన వెనక ఏదో దైవశక్తి ఉన్నది కాబట్టి తను ఏం చేయొద్దని పద్మాసు ద్వీపంలో తను వేస్తారు. పద్మాసు ద్వీపం అనేటువంటిది కరుడుగట్టినటువంటి నేరగాళ్లకు శిక్షాస్థలం. అది దేవుని కొరకై నమ్మకమైనటువంటి సేవ చేసిన దానికి అలాంటి శిక్ష అనుభవించాడు. పద్మాసు ద్వీపం అంటే చుట్టూ నీళ్లు ఉంటాయి, మరి ఒక చిన్న భాగం నేల ఉంటుంది, అక్కడ తను వదిలేశారు. ఆకలి అవుతుంటే తిండి పెట్టేవాళ్ళు లేరు, దప్పిక అవుతుంటే నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. ఆ నూనెలో తను శరీరం అంతా పొంగి ఆ చల్లటి గాలులకు ఇవి పగిలి నీరు కారుతా ఉంటే బాధగా అనిపించలేదంటండి తనకు. ప్రకటన 1:6 అంటాడు, నన్ను ప్రేమించిన దేవా, నన్ను ప్రేమించి నీ రక్తం కార్చావు, నీ రక్తము చేత నా పాపముల నుంచి నన్ను విడిపించావు, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగా. కానీ తన బాధలో దేవుని స్తుతిస్తూ వచ్చాడు. మనకు బాధ కానీ, నష్టం కానీ, వేదన కానీ, రోగం కానీ కలిగితే దేవుని స్తుతించమండి. తన వేదనలో, బాధలో దేవుని స్తుతిస్తూ వచ్చాడు. అప్పుడు దేవుడు ఈ ప్రకటన గ్రంథాన్ని తను మరి బయలుపరిచినటువంటి వాడిగా ఉన్నాడు. ప్రకటన అంటే రెవల్యూషన్ అంటే ప్రత్యక్షీకరణ గ్రంథము అని, అనగా మరుగైనటువంటి వాటిని బయలుపరచటమే రెవల్యూషన్, ప్రత్యక్షీకరణ గ్రంథము. కాబట్టి మనం చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ప్రకటన గ్రంథం లేకపోతే మనకు తెలియదండి. రెండవ రాకడను గురించినటువంటి వివరాలు ప్రకటన గ్రంథం లేకపోతే మనకు తెలియదండి. వీటన్నిటినీ దేవుడు తనకు ప్రత్యక్షపరిచినటువంటి వాడిగా ఉన్నాడు. చాలా విషయాలు ఉన్నాయి, క్లుప్తంగా వస్తాను. పాత నిబంధనలో మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలను మోషే ద్వారా కనాన్లో నడిపించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. మోషే చిన్న మాట దగ్గర తప్పిపోవటాన్ని బట్టి తన్ను తీసివేసి యెహోషువకు ఆ బాధ్యత ఇచ్చి వీళ్ళ కనాన్లో చేర్పించాడు. కనాన్లో ప్రవేశించారు. అది పాలు తేనెలు ప్రవహించే దేశం, అది వాస్తవం అండి. మరి ఇశ్రాయేల్ దేశంలో ఎవరైనా విజిట్ చేసినటువంటి వాళ్ళు ఉంటే చూసుంటారు. ఎనుములు కానీ, అనగా బర్రెలు, ఆవులు, మరి గేదెలు లేక గొర్రెలు, ఇవన్నీ చూస్తే ఎంతో పచ్చిక నేలండి. పగలంతా ఆ పచ్చిక మేసి వస్తా ఉంటే ఆ పొదలో నుంచి పాలు అట్లనే కారుతూ ఉంటాయంటండి. పొదలు అట్లనే కారుతూ ఉంటాయండి. అంత ఫలభరితమైనటువంటి నేల, అంత శ్రేష్టమైనటువంటి పచ్చిక ఉండేటువంటి స్థలాల్లో పశువులు తిని సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు పాలు కారుకుంటూ వస్తాయంటండి. పాలు తేనెలు ప్రవహించే దేశం అనటానికి చిన్న ఉదాహరణ చెప్తూ వచ్చాను. ఇట్ ఈస్ సో ఫర్టైల్ ల్యాండ్. ఇశ్రాయేల్ దేశం ఛాలెంజ్ చేస్తూ వచ్చి ప్రపంచం మొత్తానికి మేము ఆహారం ఇస్తాము అనేటువంటిది. ఎక్కడైతే చెట్లు ఎక్కువగా ఉంటాయో అక్కడ తేనెటీగలు ఉంటాయండి. వాటికి కావాల్సింది
మరి ఫ్లవర్స్ అన్నమాట. దానిలో ఉండేటువంటి పుప్పొడిని తీసుకుని తేనెను సృష్టిస్తానని మీ అందరికీ తెలుసు. కాబట్టి అక్కడ ఉండేటువంటి ఆ ఫలభరితమైనటువంటి ఆ యొక్క నేలను బట్టి ఎన్నో చోట్ల మరి తేనె తుట్టెలు ఉండేటువంటివిగా ఉంటాయి. ఆ తేనె అక్కడక్కడ అట్లని కారుతూ ఉంటుందంటాడు. కనుకనే దేవుడు చెప్తూ వచ్చాడు, పాలు తేనెలు ప్రవహించే దేశంలో మిమ్మల్ని ప్రవేశపెడతానని. ఆ రీతిగా దేవుడు మన పితలైనటువంటి ఇశ్రాయేలును పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టాడు అనేటువంటిది యెహోషువ గ్రంథం మనకు తెలుస్తుంది. క్రొత్త నిబంధనలో తన గొర్రెలను ఎక్కడికి నడిపిస్తానన్నాడు తెలుసండి? జీవ జల బొగ్గల యొద్దకు నడిపిస్తాను అంటూ వచ్చాడు. కాబట్టి దేవుడు తన బిడ్డలను నడిపిస్తున్నాడు. ఈ లోకంలో నడిపించేవాడిగా ఉంటున్నాడు. చివరిగా మన పితలను ఏ రీతిగా ఈ లోకంలో నడిపించి కనానులో ప్రవేశింపచేశాడో, ఈ లోకంలో నూతన నిబంధన కాలంలో తన బిడ్డలను ఈ లోకంలో నడిపించి పరమ కనానులో ప్రవేశపెట్టేవాడిగా ఉంటున్నాడు. పరమ కనాను దేవుడు తన బిడ్డల కొరకై ఒక రాజ్యాన్ని సిద్ధం చేశాడంటండి. అదే మత్తయి సువార్త 25:34 చూస్తున్నాం. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వార్లరా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకై ఒక రాజ్యం సిద్ధపరచబడింది, దాన్ని స్వతంత్రించుకోండి అంటాడు. లోకం పుట్టినది మొదలుకొని ఆయన సిద్ధం చేస్తున్నాడు అంటాడు. అంతేకాదండి, మరి హెబ్రీలు రాసిన పత్రిక మరి 11వ అధ్యాయము 16వ వచనం చివరిలో దేవుడు ఆ రాజ్యంలో ఒక పట్టణాన్ని సిద్ధం చేశాడంటాడు. రాజ్యంలో ఒక పట్టణాన్ని సిద్ధం చేశాడంటాడు. ఎవరి కోసం అండి? తన బిడ్డల కొరకే. ఈ పట్టణాన్ని గురించినటువంటి వివరణ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ అధ్యాయంలో ఉంటుంది. 21, 22. 21వ అధ్యాయంలో ఈ పట్టణాన్ని గురించి 3-4 వచనాల్లో అక్కడ దుఃఖం ఉండదు, వేదన ఉండదు, బాధ ఉండదు, రోగం ఉండదు, ఆకలి ఉండదు, దప్పులు ఉండదు అని చూస్తున్నాం. అంతేకాదు 22 అధ్యాయంలో సూర్యుడుండడు, చంద్రుడుండడు, నక్షత్రాలు ఉండడు అనేది చూస్తుంటున్నాం. అంతేకాదు ఆ పట్టణము 12 పునాదుల పైన కట్టబడుతుంది. 12 గుమ్మాలు ఉంటాయి. ఆ 12 గుమ్మాల దగ్గర ఎవరు కావలి ఉంటారంటే 21:12 దేవదూతలు ఉంటారంటండి. మన కొరకే సిద్ధం చేసినటువంటి ఆ పట్టణంలో 12 గుమ్మాలుంటే గుమ్మాల దగ్గర ఎవరు కాపలు ఉంటారంటండి? దేవదూతలు. ఎంత గొప్ప ధన్యత! ఈ లోకంలో పెద్ద పెద్ద సీట్స్కి మరి ఎవరుంటారు చెప్పండి? మరి కాపలా కాసేటువంటి మరి వాచ్మెన్ కానీ సెక్యూరిటీ కానీ ఉంటుందండి. అయితే ఈ లోకంలో అతి స్వల్పమైనటువంటి నా కొరకై ఆయన సిద్ధం చేసినటువంటి ఆ రాజ్యంలో పట్టణంలో నువ్వు ఉండబోయేటువంటి ఆ పట్టణంలో గుమ్మాల దగ్గర దేవదూతలు ఉంటామంటే ఎంత గొప్ప ధన్యత చూడండి. కాబట్టి ఆ పట్టణంలో మన కొరకు ఒక స్థలం సిద్ధపరిచాడంటండి. స్థలం సిద్ధపరిచాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని ఎడల నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి మరల వస్తాను, నేను వచ్చి మరలా మిమ్మల్ని తీసుకుని వెళతాను అంటాడు. స్థలము అని తెలుగులో ఉంది కానీ ఇంగ్లీష్లో ఏముందో తెలుసండి? దెర్ ఆర్ మ్యాన్షన్స్ అని చూడగలుగుతున్నాం. దెర్ ఆర్ మ్యాన్షన్స్ అంటే పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద భవనాలు అంటే మన రత్నాకర్ గారికి ఉన్నాయి చూడండి, అలాంటిది అన్నమాట. అలాంటివి నీ కొరకు నా కొరకు ఈ లోకంలో చిన్న పూరిలు ఉంటాయి, చిన్న చిన్న హౌసెస్ మనకు ఉండొచ్చును, కానీ దేవుడు తన బిడ్డల కొరకు అలాంటి గొప్ప మ్యాన్షన్స్ని అక్కడ సిద్ధం చేశాడంటాడు. సిద్ధపరిచినటువంటి రాజ్యము, సిద్ధపరిచినటువంటి పట్టణము, సిద్ధపరచబడినటువంటి స్థలము లేక మ్యాన్షన్. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ఒక రాజ్యం అనుకుంటే, విజయవాడ ఒక పట్టణం అనుకుంటే, విజయవాడలో ఆటో నగర్లో మనకు ఒక స్థలం
సిద్ధం చేశాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఆ స్థలంలో ఏముంటుందో తెలుసండి, ఆ స్థలంలో ఆ యొక్క పట్టణంలో నీటి బొగ్గలు ఉంటాయి అంటండి. అదే మనం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. చదువుతారా? 22 మొదటి వచనం. ప్రకటన 22:1. స్ఫటికము వలె మెరైనట్టి జీవజలముల నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం యొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఇదే మరి యెహెజ్కేలు 47వ అధ్యాయంలో కూడా చూడగలుగుతున్నాం. 47వ అధ్యాయం యెహెజ్కేలు, ప్రకటన 21వ అధ్యాయం 2 ఈక్వల్గా ఉంటాయి. దేవుడు యెహెజ్కేలును తీసుకుని వెళ్ళి దేవుని మందిరం మరి ముఖద్వారం దగ్గర నిలవబెట్టాడంటండి. వాళ్ళు తూర్పున కొంత దూరం వెళ్ళారంట. 1000 మూరలు ప్రయాణం చేసిన తర్వాత మరి దాని నుంచి వచ్చేటువంటి నీళ్లు ఎక్కడి నుంచే ఆ మందిరము ముఖద్వారం నుంచి వచ్చేటువంటి నీళ్లు పాదాల దగ్గరకు వచ్చినాయి అంటండి. మళ్ళా 1000 మూరలు వెళ్ళిన తర్వాత మోకాళ్ళ వరకు వచ్చినాయి అంటండి. మళ్ళా కొంత దూరం వెళ్ళిన తర్వాత మొలలోతు అంటే నడుము లోతుకు వచ్చినాయి అంటండి. ఇంకా 1000 మూరల దూరం వెళ్ళిన తర్వాత మరి ఈదలేనంతగా అంటే ఇంత దూరకు వచ్చేసినాయి అంటండి. ప్రియమైనటువంటి వాళ్ళు, 47వ అధ్యాయం యెహెజ్కేలు, ప్రకటన 22 ఒకటేనండి. కాబట్టి ఈ నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంటుంది. లేక 1000 మూరలు ఆ మందిరంలో ప్రవహించేటువంటి నీరు కొంత దూరం పోయిన తర్వాత అది పాదాల దగ్గరకు, చీలమండల దగ్గరకు వచ్చింది. దేన్ని చూపిస్తుంటే అపోస్తల బోధన చూపిస్తూ ఉంటుంది. లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం నుంచి 42వ వచనం వరకు చూస్తే మరియ యేసు పాదముల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటూ వచ్చిందంటండి. దేని చూపిస్తుందో తెలుసునండి, దేవుని వాక్యాన్ని వినటాన్ని, అపోస్తల బోధన చూపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత 1000 మూరలు పోతే మోకాళ్ళ వరకు వచ్చిందంటండి. ఇది సహవాసాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇంకా కొంచెం దూరం పోతే మొలల వరకు వచ్చిందంటండి. మరి నిర్గమకాండం 12వ అధ్యాయం 11వ వచనం చూస్తే పస్కా బలి పశు మాంసాన్ని వాళ్ళు ఎట్లా ఆచరించారు, తిన్నారు అంటే మొలను మరి గట్టిగా బిగించి వాళ్ళు త్వరపడి దాన్ని తింటూ వచ్చారంటే ఇది రొట్టె విరుచడం చూపిస్తుందండి. ఇంకా 1000 మూరలు పోతే అది దేని ఎక్కడి దాకా వచ్చిందంటే మరి ఈదలేనంతగా చూపిస్తూ ఉంటాం. ఇది దేనికి సాదృశ్యము అంటే అపోస్తల కార్యము 2వ అధ్యాయం 42వ వచనాన్ని చూపిస్తూ ఉంటుంది. అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ఎడతెగక ప్రార్థన చేయటం, 4 చూపిస్తూ ఉంటుంది. ఈ 4 దేనికి సాదృశ్యం అంటే మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడినట్లుగా మన ఆత్మకు లంగర్ లాంటిది, మన ఆత్మకు లంగర్ లాంటిది. ఓడ ప్రయాణం చేసినప్పుడు దరికి వచ్చినప్పుడు దాన్ని ఆపటానికి లంగరేస్తారు. ముందొక 2 వెనకొక 2 వేస్తే అది చక్కగా నిలబడేటువంటిదిగా ఉంటుంది, స్థిరంగా ఉంటుందన్నమాట. మరి మన యొక్క ఆత్మీయ జీవితం స్థిరంగా ఉండాలి అంటే ఈ 4 ఈ ఆత్మీయ లంగర్తో పోలుస్తూ ఉంటున్నాడు. ఈ 4 విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలని. రెండవది, ఈ 4 దేన్ని చూపిస్తుంది అంటే నీళ్లు పరిశుద్ధాత్మకు సాదృశ్యమైతే మనం ఆత్మపూర్ణులమై జీవించాలి అనేటువంటిది మనం చూపిస్తున్నాం. ఎప్పుడైతే ఆత్మపూర్ణులమై ఈ లోకంలో జీవిస్తూ ఉంటామో, ఈ లోకాన్ని వెళ్ళిన తర్వాత ప్రభుతో ఆ నిత్యత్వంలో యుగ యుగాలు మనం ఉండేటువంటి వారిగా ఉంటాము అనేటువంటిది మనం చూడగలుగుతున్నాం. కాబట్టి నా సమయం అయిపోయింది కనుక అమ్మాయిని పట్టుకోండి, వదిలిపెట్టు. కాబట్టి నా సమయం అయిపోయింది కాబట్టి ముగిస్తున్నాను. కాబట్టి ఆ యొక్క పట్టణం ఎలా ఉంటుంది అంటే బంగారు వీధులతో ఉంటుందంటాను. 21వ అధ్యాయము 21వ వచనంలో చూస్తుంటున్నా ప్రకటన. మరి అది ఎట్లా ఉంటుందంటే
ఆ దేవుని ఆ యొక్క మందిరంలో నుంచి జీవజల నదులు ప్రవహించేటువంటివిగా ఉంటాయి అనేటువంటిది చూస్తుంటున్నాం. అంతేకాదు ఆ నదికి చుట్టూ మరి చెట్లు ఉండేటువంటివిగా ఆ ప్రక్క ఈ ప్రక్క అవి 12 మాసాలు 12 రకాలైనటువంటి చెట్లు ఫలాలు ఫలించేటువంటివిగా ఉంటాయి అనేది చూస్తుంటున్నాం. కాబట్టి ఈ జీవజల నదులు, ఆ యొక్క చెట్లు, వాటి యొక్క ఫలాలు మన యొక్క జీవితంలో మరి సంతోషాన్ని, సంతృప్తిని, సమాధానానికి సాదృశ్యంగా ఉండేటువంటివిగా ఉన్నాయి. అలాంటి నీటి బొగ్గల యొద్దకు నేను నడిపిస్తానని చెబుతున్నాడు. అలాంటి రాజ్యంలో ఎలాంటి కొరత లేనటువంటి ఆ రాజ్యంలోనికి నిన్ను నన్ను ప్రవేశింపచేసేటువంటి వాడిగా ఉంటున్నాడు. ఏ కొరత లేనటువంటి ఆ రాజ్యము, దుఃఖము, బాధ, వేదన, ఆకలి, దప్పులు ఏది లేనటువంటి ఆ రాజ్యం. 21వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చూస్తే సూర్య చంద్ర నక్షత్రాలు అక్కడ ఉండవు, వధించబడినటువంటి గొర్రెపిల్లే ప్రకాశించేటువంటి వాడిగా ఉంటాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అక్కడ ఏ బాధ వేదన ఉండదు, కానీ ఏముంటుంది అంటే నిత్యానందం ఉంటుంది అని చూస్తుంటాను. మరి యెషయా గ్రంథం 35:9 వచనంలో విమోచించబడినటువంటి వారి ముఖాలపైన నిత్యానందం ఉంటుంది. కీర్తన 11:7 దేవుడు తన ప్రజలు ఆయన ముఖ దర్శనం చేసుకుంటూ మరి నిత్యము ఆనందించేటువంటి వారిగా ఉంటున్నారు. కాబట్టి దేవుడు మనలను ఈ లోకంలో నడిపించడమే కాకుండా మన పితరులైనటువంటి వారిని నడిపించి కనాన్లో ఎట్లా చేర్చాడో అదేవిధంగా అది పాత నిబంధనలో. కొత్త నిబంధనలో దేవుడు మనలను ఈ లోకయాత్రలో నడిపిస్తూ ఈ లోకాన్ని విడిచిపెడితే ఏ కొరత లేనటువంటి ఆ యొక్క దేశంలో ప్రవేశింపచేసేటువంటి వాడిగా ఉంటున్నాడు. ఇంత నమ్మకమైనటువంటి దేవుడు మనకుంటుండగా మన రక్షణను భయముతో వణతో కాపాడుకొనండి. దేవుడిచ్చినటువంటి పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆ పరిశుద్ధ పట్టణం, ప్రకటన గ్రంథం 1:21 మొదటి 2 వచనాలు చూస్తున్నాం. ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించాలంటే మన పరిశుద్ధతను కాపాడుకునేటువంటి వారిగా ఉండాలి. ఇందాక ఒక చిన్న భాగం మనం చదువుకుంటూ వచ్చాం, ప్రకటన సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో. సో అక్కడ ఇశ్రాయేలీలకు నీళ్ళు అవసరం అయిపోయినాయి. మరి అదే నీళ్ళు మరి దేవుడు అవసరమైతే నిర్గమకాండం 17వ అధ్యాయంలో దేవుడు హోరేబు బండను చూపించి అక్కడ పోయి కొట్టు నీళ్ళు వస్తాయని చెబితే కొట్టాడు, నీళ్ళు వచ్చినాయి, తాగినటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. ఇక్కడ సంఖ్యాకాండం 2వ పర్యాయం నువ్వు ఆ బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడు అని చెబితే మరి మోషే ఏం చేశాడో తెలుసండి, చాలా కోపం వచ్చేసింది. ద్రోహులారా అంటూ వచ్చాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం చదువుతారు ఎవరైనా? విమర్శకు లోనగును తన సహోదరుని చూసి వ్యర్థుడాని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహని చెప్పువాడు నరకాగ్నికి లోగునగును. కాబట్టి వీళ్ళను ప్రజలు విసిగించి ఉండవచ్చును. దేవుడు ఒక మాట అన్నాడు, దాంతో మాట్లాడు, నీకు నీళ్ళు ఇస్తుంది అని. ద్రోహులారా, మీకు నీళ్లు నేను రప్పించాలా అని ఆ బండను 2 సార్లు కొట్టాడు అని చూస్తున్నా. దేవుని కోపం వచ్చేసింది. నేను చెప్పినట్లుగా చేయకుండా ఇష్టం వచ్చినట్టు చేశావు, ప్రజల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించలేదు. అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు ఒక్కసారే కొట్టబడతాడు, ఒక్కసారే చనిపోతాడు, రెండవసారి కాదు. రెండవసారి కొట్టడంలో దేవుని కోపం వచ్చేసింది. ఆయన మాట్లాడమన్నాడు, ఇతను కొడుతూ వచ్చాడు. ఆయన చెప్పినట్లు చేసి మేలు పొందిన వాళ్ళు కలరు, ఆయన చెప్పినట్లు చేయక నష్టపోయినటువంటి వాళ్ళు కలరు. వాళ్ళలో మోషే వస్తాడు. మోషేలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, అద్భుత గుణాలు ఉంటున్నాయి.
మరి అపోస్తల కార్యం 7:22 చూస్తే ఐగుప్తులో ఉన్నటువంటి సకల విద్యలు నేర్చుకున్నాడంటే. మనం ఒక్క డిగ్రీ చేయటానికే చాలా కష్టపడతాం, ఒక పిహెచ్డి చేయటానికి చాలా కష్టపడతాం. ఐగుప్తులో ఉన్న సకల విద్యలు నేర్చుకున్నాడంటే. హెబ్రీ రాసిన పత్రిక 11:24-26 చూస్తే ఐగుప్తు యొక్క ధనాన్ని ఆశ్రయించినటువంటి వాడు కాదంటాడు. ఫరో కుమార్తె అనిపించుకోవటానికి ఇష్టపడినటువంటి వాడు కాదంటాడు. అంతేకాదు మరి ఐగుప్తులో ఫరో కుమార్తె కుమారుడు అనుకుంటుంటే ఎంతో సుఖ సంతోషాలు ఉంటాయి. అల్పకాల సుఖభోగాలు నాకు అవసరం లేదని త్యజించాడు. తన ప్రజలతో ఉండటానికి ఇష్టపడుతూ వచ్చాడు. అంతేకాదు తన ప్రజలు 40 సంవత్సరాలు వాళ్ళు ఎంతగానో విసిగించినప్పటికీ వాళ్ళని నడిపిస్తూ వచ్చాడు. ఈ రీతిగా చూస్తూ పోతే మరి ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, బండ నుంచి నీళ్లు తెప్పిస్తూ వచ్చాడు, వాళ్ళ యొక్క ప్రతి అక్కర తీరుస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ చిన్న పొరపాటు చేస్తూ వచ్చాడు. దేవుడు చెప్పినట్లు చేయక ద్రోహులారంటూ వచ్చాడు, 2 సార్లు కొడుతూ వచ్చాడు. దీని ద్వారా నువ్వు నేను నేర్చుకోవాల్సింది ఏందో తెలుసండి. ఎంత విశ్వాస అయినా కూడా జాగ్రత్తగా ఉండాలి. మోషేత్ అంటాడు, నేను వాగ్దానం చేసినటువంటి దేశంలో నిన్ను ప్రవేశపెట్టను అన్నాడండి. కాబట్టి మోయాబు ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క మరి కనాను దేశాన్ని చూపించాడంట, తీసుకున్నాడంటాడు. ఎంత విచారకరమైనటువంటిది అన్నమాట. ఎన్నో ఆధిక్యతలు కలిగిన వాటన్నిటిని వదులుకొని తన ప్రజలు 40 సంవత్సరాలు తను నడిపించినటువంటి వాడు చిన్న విషయంలో దేవుని దుఃఖపరిచాడు, మరి పొందలేకపోతూ వచ్చాడు. మన యొక్క జీవితంలో కూడా నువ్వు ఎంత విశ్వాసమైనా కూడా మన మాటల్లో, మన తలంపుల్లో, మన క్రియలు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా తప్పిపోయేవేమో. మోషే చిన్న మాట అంటూ ద్రోహులారంటే. కాబట్టి ద్రోహులారంటే నరకాగ్నికి గురయ్యేటువంటి వారిగా మన మాటలు ఎక్కడైనా తప్పిపోయేవేమో ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కసారి పరీక్షించుకుందాం. మన తలంపులో తప్పిపోయామేమో ఒక్కసారి మన నడకలు ఎక్కడైనా తప్పిపోయామేమో పరీక్షించుకుందాం. యోగ్యంగా ప్రభు బలలో పాలు పంపులు పొందటానికి చేరువచ్చిన మనకు దేవుడు సహాయం చేయనుగాక. యోగ్యంగా పాలు పంపులు పొందితే మనకు మేలు. అయోగ్యంగా యోగ్యంగా పాలు పంపులు పొందితే 3 ఆశీర్వాదం అని మనం చూస్తూ వచ్చాం. ఫస్ట్న 31st అయోగ్యంగా పాలు పంపులు పొందితే 3 నష్టం అనేది చూస్తూ వచ్చాం. ఏదైనా తెలిసినటువంటి పాపం, క్షమించబడినటువంటి పాపం మనలో ఉంటే ప్రభువా నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో కడుగయ్యని మనం సరి చేసుకొని యోగ్యంగా పాలు పంపులు పొందటానికి దేవుడు మనం సహాయం చేయనుగాక. దావీదు ఒక చిన్న ప్రార్థన చేస్తాడు, దేవా నన్ను పరీక్షించు, పరిశీలించు, నీకు ఆయాస్కరమైనటువంటి మార్గం నాయనదేమో చూపించు అని. చూపించినప్పుడు అదే ప్రార్థన చేద్దాం. ఏదైనా దేవుడు చూపిస్తే ప్రభువా ఇది పలాంది నాలో ఉంది, నన్ను క్షమించని ప్రభు దగ్గర క్షమాపణ కోరి యోగ్యంగా పాలు పంపులు పొందు. దాచిపెట్టుకోవద్దు. అతిక్రమాలు దాచిపెట్టుకునేవాడు వర్ధలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందను అని మనం చూస్తున్నాం. ఆ రీతిగా క్షమాపణ గుణంతో యోగ్యంగా పాలు పంపులు పొందటానికి చేరువచ్చిన మనకు దేవుడు సహాయం చేయనుగాక.